ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ పీసీ స్క్రీన్ పై గీతలు పడితే ఎవరికి మాత్రం బాధ కలగదు చెప్పండి. డివైస్ తెరపై చిన్న గీత పడినా చాలు మనసు చివుక్కుమంటుంది. అయితే ఇప్పుడు అలా విచారించాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలతోనే మొబైల్ స్క్రీన్ పై పడిన గీతలను తొలగించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఉండే టూత్ పేస్ట్ సహాయంతో మొబైల్ స్క్రీన్ పై పడిన గీతలను సులభంగా తొలగించవచ్చు. ఒక మెత్తని కాటన్ క్లాత్ ను తీసుకుని దానిపై కొద్దిగా టూత్ పేస్ట్ ను రాయాలి. ఆ పేస్ట్ ను డివైస్ తెరపై అంతటా అప్లై చేయాలి. అనంతరం మళ్ళీ ఒక పొడి కాటన్ క్లాత్ ను తీసుకుని స్క్రీన్ ను శుభ్రం చేయాలి. దీంతో స్క్రీన్ పై పడిన స్క్రాచ్లు గీతలు పోతాయి. బేకింగ్ సోడా కూడా స్క్రాచ్లను తొలగించడంలో బాగానే పనిచేస్తుంది. సింపుల్ గా కొంత బేకింగ్ సోడాను తీసుకుని అందులో కొంత నీటిని కలిపి మెత్తని చిక్కని పేస్ట్ లా తయారు చేయాలి. అనంతరం ముందు చెప్పిన విధంగా డివైస్ స్క్రీన్ ను క్లీన్ చేస్తే చాలు. కొన్ని చుక్కల వెజిటబుల్ ఆయిల్ ను తీసుకుని ఒక డ్రాప్ ను ఒక కాటన్ క్లాత్ సహాయంతో డివైస్ స్క్రీన్ పై రాయాలి. మళ్ళీ పొడి క్లాత్ తో స్క్రీన్ ను శుభ్రం చేయాలి. దీంతో స్క్రాచ్లు పోతాయి. అయితే ఈ ఆయిల్ ను మరీ ఎక్కువగా ఉపయోగించకూడదు, లేదంటే స్క్రీన్ పైనంతా జిడ్డు జిడ్డుగా మారుతుంది. శరీరానికి రాసుకునే వాజిలిన్ కూడా ముందు చెప్పిన వెజిటబుల్ ఆయిల్ లాగే పనిచేస్తుంది. విధానం కూడా సేమ్ అంతే. ఇది కూడా డివైస్ స్క్రీన్ పై పడిన గీతలను తొలగిస్తుంది. పిల్లలు వాడే ఎరేజర్ తో కూడా మొబైల్ స్క్రీన్ గీతలను స్క్రాచ్లను తొలగించుకోవచ్చు. కొంత తడిగా ఉన్న కాటన్ క్లాత్ ను తీసుకుని డివైస్ స్క్రీన్ పై తుడవాలి. అది ఆరిపోగానే ఎరేజర్ తో సున్నితంగా గీతలను చెరిపేసినట్టు రాయాలి. దీంతో ఆ గీతలు తొలగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.